రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కే రైతులు కళ్లంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. పోయిన వానకాలంలో కూడా మనం చూస్తే గవర్నమెంట్ చెప్పింది 1,53,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతున్నాయని చెప్పారు. గవర్నమెంట్ 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పారు. కానీ కొన్నది ఎంత అంటే 52 లక్షలే. అంటే ఒక వంతు కొన్నారు, 2 వంతులు బయటకే పోయింది. అంటే ప్రభుత్వం తొందరగా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక 2 వంతుల వడ్లు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారు. 1 వంతు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. అసలు ఈ ప్రభుత్వం రైతు కంటక ప్రభుత్వం అయిపోయింది. ఇది రైతుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతా ఉంది. ఎందుకంటే రుణమాఫీ అన్నారు, సగం మంది కూడా రుణమాఫీ కాలేదు. రైతు బంధు అన్నారు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. యాసంగి రైతు బంధు అంతా 2-3 ఎకరాల లోపలనే పడ్డది. అంటే రైతు బంధు వేయలేదు, రుణమాఫీ వేయలేదు. పోని వడగళ్ల వాన పడితే కనీసం పోయిన ఎండాకాలంలో వడగళ్ల వాన పడ్డోళ్లకు పైసలు రాలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా వడగళ్ల వాన పడి రాష్ట్ర వ్యాప్తంగా 3-4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా వడగళ్ల వాన, అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల పండ్ల తోటలు, వరి ధాన్యము అనేక పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ కూడా ఎకరానికి 20,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. పోని పండిన పంటనన్నా కొంటున్నారా అంటే సంచులు చూస్తే పాతయ్యేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఇవాళ నేను నంగునూరు మండలం పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉంటే వారం కింద వడ్లు దించుకుంటే ఇప్పటిదాకా డబ్బులు పడలేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో హైదరాబాద్ లో కూర్చొని 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని చెప్తున్నాడు. 48 గంటలు కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారం రోజులైనా కూడా రైతుల అకౌంట్లలో డబ్బులు పడతలేవు. డబ్బులు వేయడంలో ఆలస్యం అవుతా ఉంది, కొనుగోలు జరపడంలో ఆలస్యం అవుతా ఉంది. గన్ని బ్యాగులు కూడా కొత్తవి కాకుండా పాతవి పంపడం వల్ల సగానికి సగం తూట్లు పడ్డవి, సగానికి సగం సంచులు పనికిరాని సంచులు పంపడం వల్ల మరి హమాలీలకు కూడా కాంటా పెట్టడం గాని దించుకోవడం కూడా చాలా ఇబ్బంది జరిగి మరి తూకంలో కూడా నష్టం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మిల్లర్లు కూడా ప్రతి చోట క్వింటాల్కు 2 కిలోలు కోతలు పెడుతున్నారు. 2 కిలోలు క్వింటాల్ మీద తరుగు పెడతా ఉన్నారు. రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇటు తరుగు సమస్య, సకాలంలో డబ్బులు రాకపోవడము, ఇటు వడగళ్ల వాన పడడము, ఇటు రైతు బంధు పైసలు రాక రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. తక్షణమే ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మంచి గన్నీ బ్యాగ్స్ పంపాలని, ఇచ్చిన మాట ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 2 రోజుల్లోగా రైతులకు అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.